నందికొట్కూరు నియోజకవర్గానికి సాగు త్రాగునీరు కోసం ప్రతి మండలంలో ఎత్తిపోతల పథకం టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు సౌకర్యం కల్పిస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏమీ చేయలేదు. అంగన్వాడీ టీచర్ల పరిస్థితి రోజురోజుకు దీన స్థితికి దిగజారుతోందని పాములపాడు మండలం వేంపేట గ్రామంలో మాండ్రా శివానందరెడ్డి టీడీపీ ప్రచారంలో ప్రసంగించారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంటు ఇన్ఛార్జి మండల శివానందరెడ్డి మాట్లాడుతూ రోడ్లు వేయించి నియోజకవర్గంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించే బాధ్యత మన చంద్రబాబు నాయుడు తీసుకుంటారని ఆయన వివరించారు. ప్రతి రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఓరకల్లు మండలంలో అబ్బు ఏర్పాటు చేశాం. వాటికి నీటి సరఫరా లేదన్నా కొంత ఆలస్యమైంది. ఎత్తిపోతల పథకం నుండి నీటి సౌకర్యం కల్పించి అబ్బు పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మన ఏపీలో ప్రతి గ్రామంలో LED బల్బులు ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన LED బల్బులే. ఇంకా అంగన్వాడీ టీచర్, ఇంకా మా ఎస్సీ కాలనీ సుంకులమ్మ కొట్ట వరకు కూడా ఇంకా రోడ్డు కావాలని ఇప్పుడున్న నాయకులు అడుగుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక ఆ రోడ్డు కూడా చేపట్టి కంప్లీట్ చేస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నామమ్మా. ఇంకా తెలుగుదేశం పార్టీ వచ్చినాక రైతాంగానికి పెద్దపీట వేసే దిశగా పనిచేస్తుంది. ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చాలా అవసరము. అన్ని పాములపాడు కానీ, అదేవిధంగా జూపాడు బంగ్లా కానీ ప్రతి మండలానికి లిఫ్ట్ స్కీమ్స్ ఏర్పాటు చేయడానికి మనకు సమృద్ధిగా కెనాల్స్ సిస్టమ్స్ పోతున్నాయి. అంటే HNSS అనుకో, అదేవిధంగా SRBC అనుకో, తెలుగు గంగా ఛానల్ అనుకో, KC కెనాల్ అనుకో. సో అన్ని ఛానల్స్, చాలా కాలువలు మన నందికొట్కూరు నియోజకవర్గంలో పోతున్నాయి. ఈ కాలువల నుంచి ట్యాప్ చేసి మ్యాక్సిమం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా సాగునీరు రైతాంగానికి అందించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు మనవి చేస్తున్నాను. మొన్ననే ఆగస్టు 1వ తేదీన మన ప్రియతమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల రెగ్యులేటర్ను సందర్శించినాక ఆయన క్లియర్గా అప్పుడు అర్థం అయ్యేటట్లు చెప్పడం కూడా జరిగింది. అన్ని కాలువలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దానికి ఆరిజిన్ అనేది, అంటే మొట్టమొదట ప్రారంభమైంది నందికొట్కూరు ప్రాంతం నుంచే కనుక ఖచ్చితంగా నందికొట్కూరు నియోజకవర్గంకి మ్యాక్సిమం లిఫ్ట్ స్కీమ్స్ ఇవ్వడం జరుగుతుంది అని ఆయన హామీ ఇవ్వడము జరిగింది. మన వంతు కూడా దానికి బాధ్యత ఏమంటే, అభివృద్ధి కావాలంటే కినా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యపడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ అభివృద్ధి సాధ్యపడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలంటే ముందర మనము నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటేనే అది సాధ్యపడుతుంది. సో మన ఎలక్షన్లు 2 వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లతో పాటు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మన ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటు వేసినట్లే ఎంపీ అభ్యర్థి కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 2 జరుగుతాయి. రైతాంగానికి మేలు కాకుండా ఇంకా యువత కూడా ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ పరిశ్రమలు రావడం లేదు. వచ్చిన అరాకొర పరిశ్రమలు కూడా అవి మూతన్న పడుతున్నాయి. ఇక్కడి నుంచైనా వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. ఈ దుస్థితికి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీసే. ఆయన ఏమాత్రమో మౌలిక సదుపాయాల మీద శ్రద్ధ చూపించలేదు. ఏ విధంగా అయినా సరే ఆదుకోవడానికి అయితే ముందరికి రాలేదు. తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఖచ్చితంగా అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చింది. అదేవిధంగా ఓరకల్లో ఇండస్ట్రియల్ హబ్ కింద 30,000 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆల్రెడీ అక్కడ సోలార్ సంబంధించిన గ్రీన్కో ప్లాంట్స్ వచ్చినాయి. ఇంకా చాలా మటుకు అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి
అవకాశం ఉంది. కాకపోతే ముచ్చుమారి లిఫ్ట్ నుంచి నీళ్లు అటు సదుపాయము అందినాక ఆ ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ నీటి సదుపాయం ఏర్పాటు చేయలేదు కనుక అక్కడున్న ఇండస్ట్రియల్ హబ్ కూడా అభివృద్ధి కాకుండా నిలబడిపోయింది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఓరకల్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్కు ముచ్చుమారి లిఫ్ట్ నీళ్లు తీసుకెళ్లి అక్కడ కూడా బ్రహ్మాండంగా పరిశ్రమల ఏర్పాటుకు వసతి కల్పించినాక మన యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కూడా మనవి చేస్తాం.